ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కార్పొరేషన్లతో పాటు సహకార సంస్థలకు చైర్మన్లను నియమించాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే అమరావతిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై చంద్రబాబు, పవన్ చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక నామినేటెడ్ పోస్టులపై కూటమి సర్కార్లో కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. పలువురు కూటమి నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించారు. దానికి అనుగుణంగానే చంద్రబాబు, పవన్ సమావేశమై నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, కూటమిలోని పార్టీల నుండి ఎంతమంది ఆశావాహులు కనిపిస్తున్నారు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి? నామినేటెడ్ పోస్టులు దాదాపు 1600 వరకు ఉన్నాయి. వాటన్నిటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో కూటమి పార్టీలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కూటమి అధికారంలోకి రావడానికి చాలా క్రియాశీలకంగా వ్యవహరించిన, నిబద్ధత కలిగిన వారికి ఈ పదవుల్ని అప్పజెప్పాలన్న బాధ్యతని పార్టీలు గుర్తించి ఆ మేరకు కసరత్తు కూడా ప్రారంభించాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, మొత్తం కూటమిని లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీలో అయితే చాలా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా ఉంటుంది. సాధారణంగా పెద్ద పార్టీ కాబట్టి మిగతా వాటితో కంపేర్ చేస్తే దానికి తోడు 135 స్థానాల్లో విజయం సాధించింది. మిగతా దాదాపు 31 స్థానాల్లో కూటమి అభ్యర్థులకి స్థానాలు ఇవ్వడం ద్వారా 31 మంది వాళ్ళకి పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. సో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇదే సమయంలో జనసేనకు కూడా దాదాపుగా 1/3 పదవులను ఇస్తామని చెప్పి గతంలోనే ఇద్దరి మధ్య జెంటిల్మెన్ ఒప్పందం కుదిరింది. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల నుంచి కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించిన స్టేట్ క్యాడర్ నుంచి కొంత పవన్ కళ్యాణ్కి ఒత్తిడి ఉంటుంది. కూటమి ఒకవైపు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి భర్తీ అవుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా తీసుకుని ఈరోజు ముఖ్యమంత్రికి అందించినట్టుగా సమాచారం అందుతుంది. అదే సమయంలో కొంతమంది ఎమ్మెల్యేల నుంచి అధికారుల బదిలీకి సంబంధించి కూడా కొంత కీలకమైన కోఆర్డినేషన్ అవసరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలకు సంబంధించి స్థానికంగా ఎస్ఈలు లేకపోతే ఇతర ఎంఆర్ఓ లాంటి అధికారులు బదిలీ అయినప్పటికీ కూడా డిఎస్పీ లాంటి అధికారుల విషయానికి వస్తే అక్కడ లోకల్గా ఉన్న తెలుగుదేశం పార్టీ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని కీలకమైన స్థానాల్లో డిఎస్పీలకు సంబంధించి కావచ్చు, కొన్ని ఆ పై అధికారుల పోస్టులకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి ఉన్న అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినట్టుగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో వీటితో పాటు పరిపాలనాపరమైన అంశాలు ఉన్నాయి. అలాగే పిఠాపురానికి సంబంధించి ఎన్నికల ప్రామిసెస్ సంబంధించిన అంశాలు ఉన్నాయి. సో వీటన్నిటిని దాదాపు అరగంట సేపు ఇద్దరు భేటీ జరిగింది. అరగంటలో కొన్ని కీలకమైన అంశాలను చర్చించినట్టు తెలిసింది. 1-to-1 మీటింగ్ అయినప్పటికీ కూడా ప్రధానంగా నామినేటెడ్కి సంబంధించిన అంశాలు, అలాగే పరిపాలనాపరమైన అంశాలు ఎందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించి కొంత స్థానికంగా ఉన్న బదిలీలకు సంబంధించిన అంశం కూడా వచ్చినట్టు తెలుస్తుంది. అయితే నామినేటెడ్ పదవులకు సంబంధించి మాత్రం ఇద్దరి మధ్య, రెండు పార్టీల మధ్య, జనసేన టీడీపీ మధ్య చాలా కార్డియల్ రిలేషన్ ఉంది. సో ఆ రిలేషన్ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఎవరైతే రెండు పార్టీల్లో కీలకంగా క్రియాశీలకంగా చేశారో ఆ నియోజకవర్గాల్లో క్లాష్ కాకుండా కూడా వీటిని పదవుల పంపకం జరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కోఆర్డినేషన్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన కూడా ఉంది. సో ఆ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసే ఉద్దేశాన్ని కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రితో చర్చించినట్టు సమాచారం అందుతుంది. 3 పార్టీలు కలిపి, బీజేపీతో కలిపి ముందుగా ఒక కోఆర్డినేషన్ కమిటీ నామినేటెడ్ పదవులకు సంబంధించి వేసి ఆ తర్వాత ఈ ప్రాంతాల్లో ఏ ప్రాధాన్యత కలిగిన పోస్టులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఏ సామాజిక వర్గాలకు ఇవ్వాల్సి ఉంటుంది, 3 కలిసి చేయాల్సిన అంశం కాబట్టి అట్లాంటి వాటిపైన కొంత ఇబ్బంది లేకుండా చేసే ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ మీద ఈరోజు చర్చించినట్టుగా సమాచారం అందుతుంది. సో మొత్తానికి మళ్ళీ 1-2 రోజుల్లో మళ్ళీ ఇద్దరి మధ్య మీటింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పంచాయతీరాజ్కి సంబంధించిన రివ్యూ కూడా సీఎం రేపు సాయంత్రం చేస్తారన్న షెడ్యూల్ అయితే ఉంది. అయితే ఆయన రేపు అవుట్ ఆఫ్ సిటీ వెళ్తారు కాబట్టి ఒకవేళ రేపు జరుగుతుందా లేకపోతే 1-2 రోజుల్లో మళ్ళీ ఇద్దరు కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ. కమింగ్ టు సెకండ్ న్యూస్, చిత్తూరు జిల్లా కుప్పం రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కుప్పంలో వైసీపీకి వరుసగా షాక్స్ తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు టీడీపీ గూటికి చేరగా ఇవాళ 5గురు వైసీపీ కౌన్సిలర్లతో పాటు పలువురు ఎంపీటీసీలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్తో కలిసి వెళ్లిన వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరారు. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గంపై టీడీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కుప్పంలో వైసీపీ ఖాళీ అయ్యేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. దాంతో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే కుప్పం నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు త్వరలో టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కుప్పంలో వైసీపీ ఖాళీ అవుతుందా అనే మాటలకు బలం చేకూరేలా వలసలు కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి. ఇంకా వెళ్లే వారిలో ఎవరెవరున్నారు, ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి? అంటే ఖచ్చితంగా ప్రస్తుత పరిస్థితి చూస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవకాశం స్పష్టంగానే కనిపిస్తుంది. ఇప్పటికే వైసీపీ కార్యాలయాన్ని కూడా మూసివేశారు. అయితే ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత 2 నెలల వరకు కూడా ఒక స్తబ్దుగానే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా
వలసలకు లేదంటే పార్టీ ఫిర్యాయింపులకు పూర్తిగా టీడీపీ తెరతీయడంతోనే ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సమయంలో కానీ లేదా నారా భువనేశ్వర్ పర్యటన సమయంలో కూడా పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉంటాయని భావించారు. అయితే ఆ రకమైనటువంటి చేరికలు లేకపోయినా ఈరోజు మాత్రము ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వెంట వెళ్ళినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు కానీ లేదా కొంతమంది ఎంపీటీసీలు ఇప్పటికే చంద్రబాబు సమక్షంలోనే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే పూర్తిగా ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా అజ్ఞాతంలో ఉన్నారు. 2 నెలలుగా వాళ్ళు పూర్తిగా క్రియాశీలకంగా వైసీపీలో కనిపించిన ముఖ్య నేతలందరూ కూడా స్థానికంగా లేరు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని భావించిన 2 నెలల వరకు కూడా ఎలాంటి చేరికలకు అనుమతి ఇవ్వడంతో పూర్తిగా కుప్పంకు దూరంగా ఉండిపోయిన పరిస్థితి. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని పూర్తిగా ఖాళీ చేయిస్తామని అప్పటి మంత్రులు కానీ లేదంటే స్థానికంగా ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ చిత్తూరు ఎంపీ కానీ చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే ఇప్పుడు మొత్తానికి సీన్ రివర్స్ అయినట్టుగా తెలుస్తోంది. 2 నెలల్లోనే పూర్తిగా వైసీపీ క్లోజ్ అవుతున్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే గుడిపల్లికి సంబంధించిన 11 మంది ఎంపీటీసీలు గంపగుత్తుగానే భువనేశ్వరి పర్యటనలో చేరాలనుకున్నా అది కాలేదు. అయితే ఇప్పుడు కొద్దిమంది ఎంపీటీసీలతో పాటు 5 మంది కౌన్సిలర్లు ఇప్పటికే టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో పూర్తిగా కుప్పం మున్సిపాలిటీ కానీ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలిచిన వైసీపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో కూడా గంపగుత్తుగానే చేరే అవకాశం ఉంది. ఇది మరి కొన్ని రోజుల్లోనే జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ భరత్ ఈ 2 నెలలుగా నియోజకవర్గానికి అందుబాటులో లేకపోవడము, ఎన్నికల్లో ఓడిపోయినటువంటి చిత్తూరు ఎంపీగా ఓడిపోయినటువంటి రెడ్డప్ప అసలు కుప్పంకే రాకపోవడము, మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా కుప్పంకు దూరంగా ఉండడం, అంటే పూర్తిగా వైసీపీ నాయకత్వము భరోసా ఇచ్చేందుకు అండగా ఉండామని చెప్పే ప్రయత్నం అయితే చేయకపోవడంతోనే వైసీపీ క్యాడర్తో కూడా తలవుదారి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీలో కానీ ఇతర పార్టీల్లో చేరికలు ఉండే అవకాశం ఉంటే కూటమిలోకి మొత్తం గంపగుత్తగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ కుప్పంలో ఖాళీ అయ్యే అవకాశం ఉంది. గత 5 ఏళ్లుగా ఏ విధంగా టీడీపీని ఖాళీ చేస్తామని వైసీపీ చెప్పిందో వైసీపీని ఇప్పుడు పూర్తిగా ఖాళీ చేసే పనిలోనే టీడీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు చేరికలకు స్వాగతం పలుకుతున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున చేరికలు కొనసాగే అవకాశం ఉంది. స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకునే పెద్ద ఎత్తున కుప్పంలో టీడీపీని మరింత బలం చేకూర్చాలి, పూర్తిగా వైసీపీని నిర్మూలించే విధంగానే చర్యలు చేపట్టాలన్న అధిష్టానం ఆదేశం మేరకే ఈ రకంగా చర్యలున్నాయి. త్వరలోనే 2-3 రోజుల్లోనే పెద్ద ఎత్తున చేరికలుండే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. రైట్, థ్యాంక్ యూ రాజు. రైతు రుణమాఫీ అమలు దేశ చరిత్రలోనే రికార్డు అంటోంది రేవంత్ ప్రభుత్వం. రైతుల్ని ఆదుకునేందుకు సాహసోపేత నిర్ణయం తీసుకున్నామంటోంది. అటు బీజేపీ మాత్రం ఆంక్షలు షరతులతో రైతులకు అన్యాయం జరుగుతోందని గళమెత్తింది. రుణమాఫీ కాని రైతులకు భరోసానిచ్చే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ప్రశ్నిస్తోన్న తెలంగాణ రైతు పేరుతో రుణమాఫీ కాని రైతుల నుంచి వినతి పత్రాలు, సంతకాల సేకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. రుణమాఫీపై రైతు రచ్చబండ పేరుతో బీజేపీ హెల్ప్ లైన్ నెంబర్ ప్రకటించింది. రైతులు నేరుగా కాల్ చేయొచ్చని, లేదంటే తమ సమస్యని లెటర్ రూపంలో బీజేపీ కార్యాలయానికి పంపించవచ్చని సూచించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. కాంగ్రెస్ రైతు రుణమాఫీ అరకొరగా అమలు చేస్తుందంటూ రైతులకు ఎవరైతే రుణమాఫీ కాలేదో వారందరికీ కూడా బీజేపీ అండగా ఉంటుందంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక రైతు హెల్ప్ లైన్ బీజేపీ కార్యాలయం ఏర్పాటు చేశారు. దాని గురించి మనతో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, సార్ ఏంటి ఈ రైతు హెల్ప్ లైన్ ద్వారా ఏం చేయబోతున్నారు? రుణమాఫీ విషయంలో అమలు చేస్తున్నామని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది కదా. ఒక్కటే మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వాన్ని కానీ కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో 2 లక్షలకు సంబంధించినటువంటి రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళ రైతులు 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి మీరు రుణమాఫీ చేస్తున్నారు, ఈ విషయం ప్రకటించాల్సిన అవసరం ఉంది. జిల్లాల వారీగా, మండలాల వారీగా, బ్యాంకుల వారీగా లెక్కలు ప్రజల ముందు పెట్టాలి. వాస్తవంగా ఈరోజు 50% మించి ఈరోజు రైతు రుణమాఫీ జరగడం లేదు. 50% రైతులను వదిలేశారు. అందుకే ఈరోజు గ్రామాల్లో రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. అది రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో ప్రతి రైతుకు 15,000 ఇచ్చేటువంటి, ఎకరానికి 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, కౌలు రైతులకు 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, రైతు కూలీలకు 12,000 ఇచ్చే కార్యక్రమం కానీ, ధాన్యం మీద 500 బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈ ప్రభుత్వం ఏది కూడా అమలు చేయడం లేదు.
డిసెంబర్ 9 గత సంవత్సరం లోపల పూర్తి చేస్తామన్నటువంటి రుణమాఫీ ఈరోజు 8 నెలల ఆగస్టులోకి వచ్చినప్పుడు కూడా ఇంకా ఫస్ట్ ఫేసు సెకండ్ ఫేసు అది కూడా సగము అరకొర మాత్రమే ఇచ్చి రైతులు మోసం చేస్తున్న విషయంలో రైతులను వివరాలు సేకరించి ఎవరైతే రైతుల రుణమాఫీ అర్హులో వాళ్ళ రుణమాఫీ కరగలేదో వాళ్ళందరూ కూడా ఈరోజు హెల్ప్ లైన్ ద్వారా వాళ్ళ వివరాలను సేకరిస్తున్నాం. మేము గ్రామానికి వెళ్ళి రచ్చబండలు పెట్టి రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఎన్నికల ముందు 2 లక్షల రుణమాఫీకి ఎలాంటి కండిషన్ చెప్పలేదు, కానీ ఇప్పుడు కండిషన్లతో అమలు చేస్తున్నారు. ఎలా చూస్తారు? ముఖ్యంగా రేషన్ కార్డు ప్రాతిపదికన జరుగుతున్నట్టుగా ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి కదా, రైతులు మీకు కూడా కాల్ చేసి చెప్తున్న పరిస్థితి. ఈరోజు 2 లక్షల రుణం తీసుకున్నటువంటి ప్రతి రైతు కూడా రుణమాఫీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల హామీలు ప్రజలకు చెప్పి ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చిందో హామీలన్నింటినీ కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. అది చేయకపోతే మేము ప్రజలను సంఘటితం చేసి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. డెఫినెట్గా అది రైతులకు ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా చేస్తామని చెప్పారో దాన్ని యథావిధిగా అమలు చేయాలి. లేదంటే రైతు రచ్చబండల పేరిట గ్రామాల్లోకి వెళ్ళి డెఫినెట్గా రైతుల పక్షాన బీజేపీ పోరాడుతుందంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్. ఇక పార్లమెంట్లో రాహుల్ గాంధీ కులం గురించి బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. అనురాగ్ మాట్లాడిన వీడియోను ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేయడం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. నిన్న లోక్సభలో 2023 బడ్జెట్పై మాట్లాడిన బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం నడిచింది. రాహుల్ గాంధీ కులాన్ని ప్రస్తావిస్తూ ఆయనతో వాగ్వాదానికి దిగారు అనురాగ్ ఠాకూర్. కులం తెలియని వ్యక్తి కులగణన గురించి మాట్లాడుతున్నారని ఠాకూర్ అన్నారు. తనను ఎన్నిసార్లైనా అవమానించుకోవచ్చని, కానీ కులగణన చేయాలని రాహుల్ గాంధీ అనురాగ్ ఠాకూర్కి కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో సభలో గందరగోళం చెలరేగింది. ఇక అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిని తప్పక చూడాలని కామెంట్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ప్రధాని మోదీపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. ప్రధాని పోస్ట్ కు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కౌంటర్ ఇచ్చారు. నాన్ బయోలాజికల్ ప్రధానమంత్రి ఈ రకమైన వ్యాఖ్యలను ప్రమోట్ చేయడం ద్వారా పార్లమెంటరీ ప్రత్యేక హక్కును తీవ్రంగా ఉల్లంఘించారన్నారు. ఈ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తామని స్పీకర్ ఎంపీలకు చెప్పారన్నారు. అలాంటి వ్యాఖ్యలను పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్లో అప్లోడ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. దీనిపై బీజేపీ, ఎన్డీఏ ఏ రకంగా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుండి మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది? ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినప్పుడు దాని మీద నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్. అంటే లోక్సభలో ఇస్తే కనుక స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. రాజ్యసభలో ఎవరి మీదైనా ప్రివిలేజ్ మోషన్ ఇస్తే అక్కడ రాజ్యసభ చైర్మన్గా ఉన్న ఉపరాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. అంటే ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించాలా వద్దా అన్నది ప్రాథమికంగా స్పీకర్ నిర్ణయిస్తారు. సభాపతి నిర్ణయించిన తర్వాత ఇన్ కేస్ దాని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది అని భావిస్తే గనక లోక్సభలో అయితే 15 మంది సభ్యులతో ప్రివిలేజ్ కమిటీ ఉంటుంది. రాజ్యసభలో 10 మంది సభ్యులతో ప్రివిలేజ్ కమిటీ ఉంటుంది. ఆ ప్రివిలేజ్ కమిటీకి ఈ మ్యాటర్ని రిఫర్ చేస్తారు. ప్రివిలేజ్ కమిటీ సంబంధిత వ్యక్తులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారణకు పిలిచి వారి వివరణ కూడా తీసుకుని తప్పు ఉందా లేదా, అందులో ఎవరివైనా సభా హక్కుల ఉల్లంఘన చోటు చేసుకుందా లేదా అనేది నిర్ధారించి ఆ మేరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా సూచిస్తుంది. అప్పుడు ఆ ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని సభాపతి ఇటు స్పీకర్ అయినా అటు రాజ్యసభలో చైర్మన్ అయినా సరే తగిన నిర్ణయం తీసుకుంటారు. వెరీ రీసెంట్గానే మనం టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అంటే 2019 నుంచి 24 మధ్యకాలంలో ఆమె పదవి ఎంపీగా ఉన్నప్పుడు, లోక్సభ ఎంపీగా ఉన్నప్పుడు ఈ యూజర్ ఐడి లాగిన్స్, ఎన్ఐసికి సంబంధించిన యూజర్ ఐడి లాగిన్స్ తన ఫ్రెండ్స్ కార్యాలయంలో పనిచేసే వాళ్ళకి ఇచ్చారన్న ఆరోపణల మీద ఆమె ఈ ప్రివిలేజ్ మోషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు ఆ పిటిషన్ని యాక్సెప్ట్ చేసి విచారణ జరిపి ఆమె మీద సస్పెన్షన్ చర్యలు కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు ప్రధాని మీద వచ్చిన ఈ ప్రివిలేజ్ మోషన్ మీద విచారణ జరపాలా లేదా అనేది లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయిస్తారు. ఒకవేళ విచారణ జరపాలి అనుకుంటే ప్రివిలేజ్ కమిటీకి మ్యాటర్ వెళ్తుంది, లేదు అనుకుంటే స్పీకర్ స్థాయిలోనే దాన్ని రిజెక్ట్ చేయవచ్చు. ఎవరైనా ఒక సభ్యుడికి కానీ లేదంటే సభలో కానీ అమర్యాదకరంగా ప్రవర్తించిన, సభా హక్కులకు ఉల్లంఘనలు కలిగేలాగా ప్రవర్తించిన ఈ ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేసే అవకాశం అదే సభలో సభ్యులకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రకారమే ఆర్టికల్ 105 ప్రకారం
కాంగ్రెస్ ఎంపీ జలంధర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చరణ్జీత్ సింగ్ చన్నీ ఆయన ఈ ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేశారు. దీని మీద లోక్సభ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. పిటిషన్ విచారణకు తీసుకుంటారా లేదా అనేది కూడా త్వరలోనే తెలుస్తుంది.